దేహం నుండి ప్రాణిని వేరు చేయటానికి యమధర్మరాజు పాశం వాడతారన్న విషయం మనందరికీ తెలిసినదే. మనం దాన్ని యమపాశం అని కూడా అంటాము. అయితే యమపాశం ఏ పదార్థంతో చేయబడింది, అలా ఎందుకు చేయబడింది అనే విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. యమపాశం అనగానే మనం అనుకుంటాము అదేదో దేవతాలోకాల్లో మాత్రమే దొరికే ఒక గొప్ప లోహంతో తయారు చేయబడిందని. కానీ నిజానికి యమపాశం జీవుల వెంట్రుకలతో చేయబడినది. కానీ అలా ఎందుకు? మనం వెంట్రుకలతో చేసిన ఒక తాడు, అంతే పరిణామంలో రాగి తీగలు పెనవేసి చేసిన మరో భారీ కేబుల్ తీసుకొని ఆ రెండిటిలో ఏది అత్యంత బలమైనది అంటే వెంటనే రాగి తీగ అని సమాధానం చెప్పేస్తాము. కానీ నిజానికి అది తప్పు. వెంట్రుకలతో చేసిన తాడే చాలా బలమైనది. అంతేకాదు, సామాన్య లోహాలతో చేసిన తీగల కన్నా వెంట్రుకలతో చేసిన తాడు అనేక విధాలుగా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. ఈ విషయం సాధారణ మానవులకే తెలిసినప్పుడు యమధర్మరాజుకి తెలీదా? అందుకే ఆయన పాశం జీవుల వెంట్రుకలతో తయారు చేయబడింది. కానీ ఇంత బలమైన పాశం ఎందుకు? నిజానికి శరీరం నుండి ప్రాణాలు తీయడం చాలా కష్టమైన పని. దేహాన్ని పట్టుకు వేళ్లాడుతున్న ప్రాణిని లాగడానికి చాలా బలమైన తాడు అవసరం. ప్రతి జీవి పుట్టడానికి ఎంత యాతన అనుభవిస్తుందో కేవలం తల్లికే తెలుసు. కానీ మరణం అందరికీ తెలుసు. ప్రతి జీవి పురిటి యాతనలో ఏడుస్తూ పుట్టినా ప్రతి జీవి పుట్టడానికి ఇష్టపడుతుంది. కానీ ఏ జీవి మరణించాలని కోరుకోదు. ఇది వాస్తవం. అందుకే సృష్టిలో ఉన్న ప్రతి వృత్తులలోనూ అత్యంత కష్టమైన పని ప్రాణాలు హరించడం. ఈ పని యమధర్మరాజుకు కూడా నరకం చూపించే పనట. శరీరం నుండి ప్రాణాలు పాశం వేసి లాగడం కంటే 1000 జల్లికట్టు ఆంబోతుల్ని ఏకకాలంలో నిలువరించవచ్చట. ఇది కేవలం యమధర్మరాజుకి మాత్రమే తెలిసిన యమయాతన. ఒక జీవుడు తన శరీరం వదిలి రావడానికి చేసే పెనుగులాట అనేక మహాపురాణాల్లో స్పష్టంగా చెప్పబడి ఉంది. మృత్యువుతో ప్రాణి అంత్యకాలంలో చేసే పోరాటమే దేహాభిమానం. ఈ పోరాటంలో అంతిమ విజయం యమధర్మరాజుదే అయినా ఆయనకు ఆ విజయం అంత తేలిగ్గా రాదు. యమధర్మరాజుకు కూడా నరకం కనిపించేంత పోరాటం ప్రతి మరణించే జీవి చేస్తుంది. శరీరం ఎంత రోగగ్రస్తమైనా దాన్ని వదిలేయాలని ఏ ప్రాణి అనుకోదు. ఆఖరికి పెంటలో పురుగు కూడా ఇంకా కొంతకాలం బ్రతకాలనే మరణకాలంలో పోరాడుతుంది. భౌతిక ప్రపంచానికి కారణలోకాలకు వారధిగా నిలిచిన శరీరాన్ని విడిచిపోవడానికి ఏ ప్రాణి స్వచ్ఛందంగా అంగీకరించదు. అందుకే దేహత్యాగం బ్రతికుండగానే చేసేవారే సన్యాసులు, హంసలు, పరమహంసలు. ఇటువంటి మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవటానికి ఇదం సనాతనం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.